Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Welcome you all to Sardi series, your one-stop destination for current affairs for UPSC Prelims 2025. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. So let's look at question number 1. Which of the following statements correctly highlighting the significance of docking technology in space missions? Okay, na? So the question is all about docking technology in space missions. వై ఎందుకు ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాము? సో రీసెంట్గా నథింగ్ బట్ నిన్న నైటే ఈ పర్టికులర్ మిషన్ని మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసామన్నమాట. ఓకే, సో మిషన్ నేమ్ వచ్చేసరికి స్పేడెక్స్ మిషన్. సో స్పేడెక్స్ మిషన్ని నిన్న నైట్ మనం లాంచ్ చేసాము December 30th. సో సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. అండ్ డాకింగ్ వచ్చేసరికి January 7th ఉండబోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో స్పేడెక్స్ మిషన్ ఆర్ PSLV C60 మిషన్, PSLV C60. ఓకేనా? సో నిన్నే సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. ఆప్షన్స్ చూడండి. ఇట్ ఎనేబుల్స్ మల్టీ లాంచ్ మిషన్స్ బై అలోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ టు కనెక్ట్ ఇన్ ఆర్బిట్. ఓకేనా? సో మల్టిపుల్ స్పేస్ క్రాఫ్ట్స్ మనం కనెక్ట్ చేయొచ్చు ఆర్బిట్లో అని చెప్పి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇట్ ఫెసిలిటేట్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మాడ్యులర్ స్పేస్ స్టేషన్స్ ఫర్ లాంగ్ టర్మ్ హ్యాబిటేషన్ అండ్ రీసెర్చ్. సో స్పేస్ స్టేషన్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీ యూజ్ అవుతుంది అంటున్నారు. ఓకే, ఇట్ సపోర్ట్స్ శాటిలైట్ సర్వీసింగ్ అండ్ ఇన్ ఆర్బిట్ రీఫ్యూయలింగ్ ఆపరేషన్స్ ఎన్హాన్సింగ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ స్పేస్ ఎసెట్స్. సో రీఫ్యూయలింగ్ పర్పస్ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్. ఇట్ రిక్వైర్స్ ప్రిసైజ్ రిడక్షన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ స్పేస్ క్రాఫ్ట్ టు నియర్ జీరో లెవెల్స్ ఎన్ష్యూరింగ్ సేఫ్ డాకింగ్. సో 2 స్పేస్ క్రాఫ్ట్స్ మనం డాకింగ్ చేస్తాం కదా, అలా డాకింగ్ చేసేటప్పుడు ఆ రెండింటి యొక్క రిలేటివ్ వెలాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ 0 వరకు తీసుకురావాలన్నమాట. అప్పుడే మనం సేఫ్ డాకింగ్ అయితే చేయొచ్చు. నథింగ్ బట్ ఈ ఆర్బిట్లో ఒక స్పేస్ క్రాఫ్ట్ అనేది మూవ్ అవుతుంది అండ్ ఇదే ఆర్బిట్లో ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ అనేది మూవ్ అవుతుంది. సో ఇవి రెండు సేమ్ స్పీడ్లో ట్రావెల్ అయ్యేలాగా మనం ట్రై చేయాలి. ఆల్మోస్ట్ సేమ్ స్పీడ్లో ట్రావెల్ అయ్యేలాగా చూడాలన్నమాట. సో అలా చేస్తేనే ఇవి రెండు పక్క పక్కన ఉంటాయి, అప్పుడు మనం డాకింగ్ అనేది చేయొచ్చు. సో ఆల్రెడీ ఈ మిషన్ గురించి ప్రీవియస్ సెషన్స్లో నేను చెప్పాను కూడా. సో అగైన్ ఐఎమ్ క్విక్లీ రివైజింగ్ ఇట్. సో జాగ్రత్తగా చూడండి. సో మిషన్ నేమ్ వచ్చేసరికి స్పేడెక్స్ అనమాట. స్పేడెక్స్ మిషన్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 30th December సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో మనం ఏం చేయబోతున్నామంటే వీఆర్ డాకింగ్ 2 స్పేస్ క్రాఫ్ట్. 2 స్పేస్ క్రాఫ్ట్స్ని డాకింగ్ చేయబోతున్నాము. సో ఆ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క నేమ్స్ వచ్చేసరికి SDX-01 యాజ్ వెల్ యాజ్ XDX-02. సో SDX-01 ఏదైతే ఉందో ఇది చేజర్ అన్నమాట. అండ్ SDX-02 ఏదైతే ఉందో ఇది టార్గెట్. అంటే SDX-02 అనేది దాని ఆర్బిట్లో ఇలా వెళ్తూ ఉంటుంది. సో దీన్ని క్యాచ్ చేయడానికి చేస్ చేసుకుంటూ SDX-01 వచ్చి ఇలా డాకింగ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దీనికి మనం యూజ్ చేసే లాంచ్ వెహికల్ వచ్చేసరికి PSLV. సో PSLV సిరీస్ వచ్చేసరికి C60. ఓకేనా? సో PSLV C60 అనమాట. నేమ్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది మనం ఏ ఆర్బిట్లో కండక్ట్ చేస్తున్నామంటే లో ఎర్త్ ఆర్బిట్లో కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ ఆర్బిట్ అనేది సర్క్యులర్ ఆర్బిట్ అనమాట. సో ఆర్బిట్స్ గురించి నేను డీటెయిల్డ్ సెషన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి చూడండి. మీకు సర్క్యులర్ ఆర్బిట్ అంటే ఏంటి, ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఏంటి, జియోసింక్రనస్ ఆర్బిట్ అంటే ఏంటి, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఏంటి, లాగ్రాంజ్ పాయింట్స్ అంటే ఏంటి, నేను మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఒక సెషన్ చూస్తే మీకు స్పేస్ టెక్నాలజీ ఒక కాంపోనెంట్ అనేది అయిపోయినట్టే, ఆర్బిట్స్ అనే టాపిక్ అయిపోయినట్టే. ఓకేనా? సో సర్క్యులర్ ఆర్బిట్లో మనం ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో లో ఎర్త్ ఆర్బిట్ కాబట్టి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే వీళ్ళు చూస్ చేసుకున్న ఆర్బిట్ వచ్చేసరికి 470 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా? సో 470 కిలోమీటర్స్. సో దీంట్లో మనం పోయం టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. సో పోయం అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే PSLVలో ఉన్న 4th స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని అలా స్పేస్లో జంక్ లాగా వదిలేకుండా దాన్ని రీసెర్చ్ అండ్ స్టడీస్ కోసం కండక్ట్ చేస్తామన్నమాట. యాక్చువల్గా మనకి PSLVలో 4 స్టేజెస్ ఉంటాయి. ఫ్యూయల్ స్టేజెస్, ఒకటి సాలిడ్, తర్వాత లిక్విడ్, మళ్ళీ సాలిడ్, మళ్ళీ లిక్విడ్. సో ఇంతకుముందు ఏం జరిగేది అంటే ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి కదా. సో ఆ ఫ్యూయల్ స్టేజెస్లో ఫస్ట్ 3 స్టేజెస్ వచ్చేసరికి సో మనం యూజ్ చేసేసుకున్న తర్వాత ఆ పార్ట్స్ అనేవి ఓషన్లో పడిపోతూ ఉంటాయి. అండ్ 4th స్టేజ్ ఏదైతే ఉందో ఇది స్పేస్లో గార్బేజ్ లాగా ఉండిపోతుంది. బట్ మనందరికీ తెలిసిన విషయమే స్పేస్లో జంక్ అనేది బాగా పెరిగిపోతుంది కాబట్టి సో దాన్ని మనం తగ్గించాలి. సో ఇటువంటి స్టెప్స్ మనం తీసుకుంటేనే కుదురుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 4th స్టేజ్ని అలా వేస్ట్గా వదిలేకుండా
దాంట్లో కూడా ఇటువంటి పేలోడ్స్ని మనం కండక్ట్ చేసి ఫ్యూచర్ రీసెర్చ్ కోసం మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? సో పోయం టెక్నాలజీని దీంట్లో మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, SDX-01, SDX-02, వీటి యొక్క వెయిట్ వచ్చేసరికి 220 kgs అనమాట ఈచ్. అంటే SDX-01 ఇది కూడా 220 kgs, SDX-02 ఇది కూడా 220 kgs, సో టోటల్గా 440 kgs అనమాట. ఓకేనా? రైట్. సో జనరల్గా ఈ డాకింగ్ టెక్నాలజీ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫ్యూచర్లో మనం మన యొక్క స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేసుకోబోతున్నాం. తెలుసు కదా, BAS భారతీయ అంతరిక్ష స్టేషన్. సో దీనికి సంబంధించిన ఫస్ట్ మాడ్యూల్ని 2028లో లాంచ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాము. అండ్ ఎంటైర్ ఈ స్పేస్ స్టేషన్ 2035 కల్లా ఫినిష్ చేయాలని చెప్పి టార్గెట్లో పెట్టుకున్నాం. సో మరి స్పేస్ స్టేషన్ని మనం బిల్డ్ చేయాలి అంటే ఒకేసారి స్పేస్ స్టేషన్ అనేది బిల్డ్ అవ్వదు. సో దానికి కావాల్సిన మాడ్యూల్స్ అనేవి బ్యాచెస్ వైజ్గా మనం లాంచ్ చేస్తూ ఉంటాం. సో లాంచ్ చేసిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ ఇంటర్లింక్ చేయాలన్నమాట. నథింగ్ బట్ డాకింగ్ అనేది చేయాలి. సో అక్కడ కూడా మనకి యూజ్ అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో మనం హ్యూమన్ రిలేటెడ్ మిషన్స్ కూడా చేయబోతున్నాం కాబట్టి, అంటే మనం ఆస్ట్రోనాట్స్ని సెండ్ చేయబోతున్నాము. సో ఆ టైంలో కూడా ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో హ్యూమన్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ అనేది ఈ స్పేస్ స్టేషన్కి లింక్ అవటం కోసం. ఓకేనా? సో లింక్ చేసుకుని వీళ్ళు ఆ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ కొన్ని స్టడీస్ని రీసెర్చ్ని కండక్ట్ చేసి మళ్ళీ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా తిరిగి వచ్చేస్తారనమాట. సో ఇక్కడ కూడా మనకి ఏం కావాలి? డాకింగ్ అనేది కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక శాటిలైట్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, సో దీనికి మనం ఏం చేయాలి? సర్వీసింగ్ చేయాలి. అలా చేయాలన్నప్పుడు కూడా దానికి కనెక్ట్ చేసి దాంట్లో ఉన్న పార్ట్స్ని మనం రీప్లేస్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా డాకింగ్ అనేది కావాలి. అండ్ ఆఫ్ కోర్స్ దీనికి ఫ్యూల్ అయిపోయినా లేకపోతే అదర్ యాక్టివిటీస్ కోసం కూడా మనం డాకింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. ఇట్ ఎనేబుల్స్ మల్టీ లాంచ్ మిషన్స్ బై అలోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ టు కనెక్ట్ ఇన్ ఆర్బిట్. ఎస్, ఇది కరెక్టే, అంతే కదా? సో మల్టిపుల్ స్పేస్ క్రాఫ్ట్స్ని మనం కనెక్ట్ చేస్తూ ఉంటాము ఆర్బిట్లో. దీన్ని మనం డాకింగ్ టెక్నాలజీ అని చెప్పి పిలుస్తాం. ఇట్ ఫెసిలిటేట్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మాడ్యులర్ స్పేస్ స్టేషన్స్ ఫర్ లాంగ్ టర్మ్ హ్యాబిటేషన్ అండ్ రీసెర్చ్. ఎస్, సో స్పేస్ స్టేషన్స్ని బిల్డ్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. ఇట్ సపోర్ట్స్ శాటిలైట్ సర్వీసింగ్ అండ్ ఇన్ ఆర్బిట్ రీఫ్యూలింగ్ ఆపరేషన్స్, ఎన్హాన్సింగ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ స్పేస్ అసెట్స్. ఎస్, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఇది కూడా కరెక్ట్ అనమాట. ఇట్ రిక్వైర్స్ ప్రిసైజ్ రిడక్షన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ స్పేస్ క్రాఫ్ట్ టు నియర్ జీరో లెవెల్స్ ఎన్షూరింగ్ సేఫ్ డాకింగ్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో 2 స్పేస్ క్రాఫ్ట్స్ని మనం ఎప్పుడైతే డాకింగ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నామో ఆ రెండింటి యొక్క వెలాసిటీ అనేది ఆల్మోస్ట్ సేమ్గా ఉండాలి. నథింగ్ బట్ రిలేటివ్ వెలాసిటీ అనేది నియర్ జీరోకి మనం తీసుకొస్తేనే డాకింగ్ అనేది చేయడం కుదురుతుంది సేఫ్గా. సో అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే, వాళ్ళు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి 1, 2, 3 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో ఇది లాస్ట్ మిషన్ అన్నమాట. 2024లో ఇస్రో యొక్క లాస్ట్ మిషన్ ఏంటంటే స్పేడెక్స్ ఆర్ PSLV C60. సెకండ్ క్వశ్చన్ చూడండి. హౌ డు రైజింగ్ US బాండ్ yields typically impact the currencies of emerging economies like India? ఓకేనా? సో బాండ్ yields అండ్ మన యొక్క కరెన్సీ మీద ఇంపాక్ట్ అనేది అలా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మనం ఎందుకు పికప్ చేసుకున్నామంటే, రీసెంట్ కంటెక్స్ట్ వచ్చేసరికి మన రూపీ అనేది టూ మచ్ డెప్రిషియేట్ అయిపోయింది అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం $1 ఈజ్ ఈక్వల్ టు 85 రూపీస్ని టచ్ అయిపోయింది. ఓకేనా? 85 రూపీస్ని టచ్ అయింది. సో ఇంత ఎక్కువగా డెప్రిషియేట్ అవడానికి ఫ్యాక్టర్స్ ఏంటి? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి గ్లోబల్గా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్గా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనకి యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు తీసుకున్న పాలసీ అనమాట, ఫెడ్ వాళ్ళు తీసుకున్న పాలసీ. సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు. సో ఎప్పుడైతే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే హయ్యర్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. మన దగ్గర ఎవరైతే FPI రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఓకేనా, సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఇప్పుడు విత్డ్రాల్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి పెట్టుబడులు పెట్టుకుంటారనమాట. ఒకవేళ అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మనలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్ దగ్గరికి వస్తారు. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్లోనే హయ్యర్ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి తెలిస్తే, సో ఎమర్జింగ్ ఎకానమీస్ అయినా లో ఇన్కమ్ కంట్రీస్కి అయినా సరే ఎవరు రారు. ఎందుకంటే అక్కడ డాలర్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్లస్ మినిమం గ్యారంటీ కాబట్టి ఎటువంటి రిస్క్ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి పెట్టేసుకుంటారు. దట్టు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ కాబట్టి మనకి రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఇలా మన మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపించింది. సో ఇలా గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ కానీ పెరిగితే ఇలా మన యొక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, ఆర్ క్యాపిటల్ అవుట్ఫ్లో అని చెప్పి పిలుస్తాం. మరి డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకటి ట్రేడ్ డెఫిసిట్. సో మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము, ఎక్స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఎక్కువగా పే చేయాలి, అది కూడా డాలర్స్లో. సో మన దగ్గర ఉన్న రిజర్వ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో డాలర్స్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది మన కంట్రీలో, అండ్ రూపీ అనేది డాలర్కి ఎగనెస్ట్గా డెప్రిషియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ బాగా వచ్చినప్పుడు మనీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో మనీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్.
ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోయింది అనుకోండి, మన రూపీ అనేది డెప్రిషియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, డెప్ట్ సర్వీసింగ్. సో డెప్ట్ సర్వీసింగ్ అంటే ఏం లేదమ్మా, ఇంతకుముందు మనం ఎక్కువగా అప్పులు చేసి ఉంటాము. సో ప్రీవియస్ గవర్నమెంట్ అయినా సరే, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు అయినా సరే, బయట కంట్రీస్ దగ్గర డెప్ట్ అప్పులు చేసి ఉంటారు. సో వాటిని ఇప్పుడు మనం పేమెంట్ చేయాలి కదా, సో తిరిగి రీపేమెంట్ చేయాలి కదా. సో రీపేమెంట్ చేయాలంటే మళ్ళీ మనం డాలర్స్లోనే పే చేయాలి. వాళ్ళు మనకి డాలర్స్లో ఇస్తారు, మనం కన్వర్ట్ చేసుకుంటాము, రూపీస్లో యూజ్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ మనం డాలర్స్ని కొనుక్కొని వాళ్ళకి రీపేమెంట్ చేయాలి. సో మనం మార్చుకున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ మనం డాలర్స్ కోసం వెళ్ళి అడిగినప్పటికీ ఆటోమేటిక్గా ఖచ్చితంగా రూపీ అనేది మళ్ళీ డెప్రిషియేట్ అయిపోయి ఉంటుంది ఎంతో కొంత. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మనం లోన్ తీసుకున్నప్పుడు $1 = 80 రూపీస్ ఉందనుకోండి, ఇప్పుడు $1 = 84 రూపీస్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి డాలర్ కోసం 4 రూపీస్ ఎక్స్ట్రా మనం ఖర్చు పెట్టాలి ఇంతకుముందు దానికంటే. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ట్రాగా మనం రూపీస్ని ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము అంటే డాలర్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఇంకా స్ట్రెంథనింగ్ అవుతుంది. సో దట్ అగైన్ రూపీ అనేది మళ్ళీ డెప్రిషియేట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక రీజన్. నెక్స్ట్ వన్ ఏంటంటే, మన సెంట్రల్ బ్యాంక్ తీసుకునే పాలసీ, నథింగ్ బట్ మానిటరీ పాలసీ. సో దీని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని అది మరి బై చేస్తుందా, సెల్ చేస్తుందా, దాన్ని బట్టి కూడా మన రూపీ అనేది అప్రిషియేట్ అవడం, డెప్రిషియేట్ అవడం జరుగుతుంటుంది. ఒకవేళ మన సెంట్రల్ బ్యాంక్ డాలర్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది అనుకోండి, డాలర్ యొక్క డిమాండ్ తగ్గుతుంది, రూపీ అనేది అప్రిషియేట్ అవుతుంది. ఒకవేళ సెంట్రల్ బ్యాంక్ డాలర్స్ని మార్కెట్లో నుంచి లాగేసుకుంది అనుకోండి, సో డాలర్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, రూపీ అనేది డెప్రిషియేట్ అవుతుంది. ఎప్పుడైతే రూపీ డెప్రిషియేట్ అవుతుందో ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి నెగిటివ్. ఓకేనా, డన్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు, అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ యొక్క బాండ్ ఈల్డ్. సో బాండ్ ఈల్డ్కి ఇంట్రెస్ట్ రేట్స్కి లింక్ ఏంటో మీకు తెలియాలమ్మా, కొంచెం కాన్సెప్చువల్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఏం చేశారు, వడ్డీ రేట్లను పెంచారు. ఓకేనా, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచారు అని చెప్పి అర్థం. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే అక్కడ ఉన్న యునైటెడ్ స్టేట్స్లో బాండ్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి ఒక 5% ఉంది అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు దాన్ని 8%కి పెంచారు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ బాండ్స్ ఆల్రెడీ ఇష్యూ చేసినవి ఉంటాయి కదా, వాటి మీద వాళ్ళు ఆఫర్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ కూడా ఒక 5% ఉందనుకోండి. అంటే 8%కి గవర్నమెంట్ పెంచక ముందు, అంటే ఫెడ్ వాళ్ళు 8%కి పెంచక ముందు 5% ఉండేది కదా. సో అప్పుడు ఇష్యూ చేసిన బాండ్స్ కూడా, ఓల్డ్గా ఇష్యూ చేసిన బాండ్స్ కూడా 5% ఇంట్రెస్ట్ రేట్తోనే సంథింగ్ అరౌండ్ అలా వాళ్ళు రిలీజ్ చేసి ఉంటారు. సో ఇప్పుడు కొనే వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేమో 5% ఇస్తానంటున్నావు బాండ్ మీద, ఇంకో పక్క ఫెడ్ వాళ్ళు 8% ఇంట్రెస్ట్ రేట్ని చేశారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డిపాజిట్ చేసుకుంటే నాకే ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నేను నీ బాండ్ని కొనను అని చెప్పి ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో అప్పుడు చచ్చినట్టు ఈ బాండ్ ఇష్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ బాండ్ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటారు. ఒకప్పుడు 10,000 రూపాయలు అనుకోండి ఒక బాండ్, దీన్ని వీళ్ళు ఏమంటారంటే, సరే నేను నీకు 8,000 రూపీస్కి ఇచ్చేస్తాను, 8,000 రూపీస్కి ఇచ్చేస్తాను తీసేసుకో అని చెప్పి అంటారు అనమాట. సో ఇప్పుడు 2,000 రూపీస్ మనవాడికి ప్రాఫిట్, అంటే 10,000 రూపీస్ వర్త్ ఉన్నదాన్ని నువ్వు 8,000 రూపీస్కి కొనేసుకుంటున్నావు. మళ్ళీ నీకు రిడీమ్ చేసుకునేటప్పుడు వాడు 10,000 ఇస్తాడు, 8,000 ఇవ్వడు. సో ఇది బెనిఫిట్ అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఇంతకుముందు ఇష్యూ చేసిన బాండ్ ప్రైజెస్, ఓల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. ఎప్పుడైతే బాండ్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయో ఆటోమేటిక్గా బాండ్ ఈల్డ్ అనేది పెరుగుతుంది. సో బాండ్ ప్రైస్కి బాండ్ ఈల్డ్కి మధ్య కూడా మీకు రిలేషన్షిప్ అనేది తెలియాలి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు యాక్చువల్ బాండ్ ప్రైస్ వచ్చేసరికి 10,000 అనుకోండి. ఇందా మనం ఏం మాట్లాడుకున్నాం, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ని పెంచింది. సో చాలామంది వెళ్ళిపోయి అక్కడ డిపాజిట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప ఇంతకుముందు ఇష్యూ చేసిన తక్కువ ఇంట్రెస్ట్ రేట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కొనరు. సో చచ్చినట్టు ఆడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు బాండ్ ప్రైజెస్ని తగ్గిస్తున్నాడు. సో 10,000 ఉన్నదాన్ని 8,000కి అమ్ముతున్నాడు. సో ఈల్డ్ అంటే ఏంటి, మనకి వచ్చే లాభం. మనం అంటే ఎవరము, ఇన్వెస్టర్. సో ఇన్వెస్టర్కి లాభం ఎప్పుడు వస్తుంది, ఎక్కువ ప్రైస్ ఉన్న దాన్ని కూడా తక్కువ ప్రైస్కి కొంటేనే మనకి లాభం, అంతే కదా. ఒక 10,000 రూపీస్ వర్త్ ఉన్న దాన్ని నువ్వు 8,000 రూపీస్కి కొంటున్నావు అంటే నీ ఈల్డ్ 2,000 రూపాయలు పెరిగింది అని చెప్పి అర్థం. ఓకే, సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయో, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం ద్వారా బాండ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. బాండ్ ప్రైజెస్ అనేవి తగ్గటం ద్వారా నీకు వచ్చే ఈల్డ్ అనేది, నీకు వచ్చే లాభం అనేది పెరుగుతుంది. ఓకే, సో రిలేషన్షిప్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్కి బాండ్ ప్రైజెస్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ అనమాట. ఓకేనా, ఇన్వర్స్ రిలేషన్షిప్. ఇంట్రెస్ట్ రేట్స్కి బాండ్ ఈల్డ్కి డైరెక్ట్ రిలేషన్షిప్ అనమాట. ఇట్ ఈస్ డైరెక్ట్ రిలేషన్షిప్. ఓకేనా, ఈ కాన్సెప్చువల్ క్లారిటీ మనకు ఉండాలి. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు.
హౌ డు రైజింగ్ యునైటెడ్ స్టేట్స్ బాండ్ yields typically impact the currencies of emerging economies like India? సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగి బాండ్ ప్రైజెస్ తగ్గి బాండ్ yields పెరగటం ద్వారా మనలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్ మీద పడే ఇంపాక్ట్ ఏంటి? దే లీడ్ టు డిక్రీజ్ ఇన్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, రెడ్యూసింగ్ ఇంపోర్ట్ కాస్ట్ ఫర్ దీస్ ఎకానమీస్. అసలు దీనికి దానికి సంబంధం ఏమీ లేదు. దే ఎన్హాన్స్ ద అట్రాక్టివ్నెస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డాలర్, రిజల్టింగ్ ఇన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ ఫ్రమ్ ఎమర్జింగ్ మార్కెట్స్. ఎస్, ఇదే కదా చెప్పింది. సో ఎప్పుడైతే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగి బాండ్ ప్రైజెస్ తగ్గి బాండ్ yields అనేవి పెరుగుతాయో సో అందరూ అక్కడికి వెళ్ళిపోయి పెట్టుబడులు పెట్టేసుకుంటారు. సో మనలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్లో నుంచి ఈ క్యాపిటల్ అవుట్ఫ్లో అనేది జరుగుతుందన్నమాట. అంటే నథింగ్ బట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద మేజర్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆయిల్ స్పిల్స్ ఇన్ మెరైన్ ఎకోసిస్టమ్? సో మెరైన్ ఎకోసిస్టమ్లో ఎప్పుడైనా సరే ఆయిల్ స్పిల్ కానీ జరిగితే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా రష్యాకి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో అది స్ట్రామ్ వల్ల కొలాప్స్ అయిపోయి అక్కడ ఆయిల్ స్పిల్ అనేది జరిగింది. సో టు బి ప్రిసైజ్, ఈ ఆయిల్ ట్యాంకర్ యొక్క నేమ్ వచ్చేసరికి ఓల్గోనెఫ్ట్ 212. సో దీంట్లో ఆల్మోస్ట్ 4,000 టన్స్ కంటే ఎక్కువగా ఫ్యూల్ అనేది అది క్యారీ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఒక ఆయిల్ ట్యాంకర్. ఇదేం చేస్తుంది, గ్రేటర్ దాన్ 4,000 టన్స్ వెయిట్ ఉన్న ఆయిల్ని క్యారీ చేసుకుంటూ వస్తుంది. సో ఎప్పుడైతే ఇది క్రీమియా కోస్ట్ దగ్గరికి వచ్చిందో అక్కడ స్ట్రామ్ వల్ల ఇది బ్రేక్ అయిపోయింది అనమాట. సో బ్రేక్ అయిపోయి ఆల్మోస్ట్ ఈ వెసల్ అనేది ఆ సముద్రంలో మునిగిపోయి ప్లస్ ఆయిల్ మొత్తం స్పిల్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఈ నేపథ్యంలో మన క్వశ్చన్ని పికప్ చేసుకున్నాం. సో ఆప్షన్స్ చూద్దాం పదండి. కంటామినేషన్ ఆఫ్ ఆక్వాటిక్ హ్యాబిటాట్స్ లీడింగ్ టు లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఎప్పుడైతే ఆయిల్ స్పిల్ జరుగుతుందో ఆక్వాటిక్ హ్యాబిటాట్స్ అనేవి కంటామినేట్ అయిపోతాయి, యాజ్ వెల్ as బయోడైవర్సిటీ అనేది కూడా లాస్ అవుతుంది. ఎస్, ఇది కరెక్టే. లాంగ్ టర్మ్ డిగ్రేడేషన్ ఆఫ్ కోస్టల్ వెజిటేషన్ సచ్ యాజ్ మ్యాంగ్రూవ్స్. అఫ్ కోర్స్ మ్యాంగ్రూవ్స్ కూడా దెబ్బతింటాయి, ఇది కూడా డిగ్రేడేషన్కి గురవుతాయి. నెక్స్ట్ వన్, హిండ్రెన్స్ టు ఫోటోసింథసిస్ ఇన్ మెరైన్ ప్లాంట్స్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఆయిల్ లేయర్ ఆన్ ద వాటర్ సర్ఫేస్. సో వాటర్ సర్ఫేస్ మీద ఎప్పుడైతే మనకి ఆయిల్ స్పిల్ అనేది జరుగుతూ ఉంటుందో సో ఈ ఆయిల్ ఏం చేస్తుంది అంటే పై నుంచి మనకి వచ్చే సన్లైట్ని బ్లాక్ చేస్తుంది అనమాట. సో దట్ లోపలికి సన్లైట్ అనేది రాదు, సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదు. సో ఎప్పుడైతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదో అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరగదు. సో మెరైన్ ఎకోసిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంది, ఫుడ్ చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ముఖ్యంగా మెరైన్ ప్లాంట్స్కి ఏవైతే ఉన్నాయో వీటికి ఫోటోసింథసిస్ అనేది జరగదు, బికాస్ సర్ఫేస్ లేయర్ మీద మనకి ఆయిల్ అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి. ఎస్, ఇది కూడా కరెక్టే. అబ్జార్ప్షన్ ఆఫ్ స్పిల్డ్ ఆయిల్ ఇంటూ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ కాంట్రిబ్యూటింగ్ టు ఎయిర్ పొల్యూషన్. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఓకేనా, సో డైరెక్ట్గా అయితే మనకి ఆయిల్ స్పిల్స్ ద్వారా అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్లోకి అది అబ్జార్బ్ అయిపోయి మనకి ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అవ్వడం అనేది అంత జరగదు. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో వాడు మనల్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి 1, 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ పనామా కెనాల్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో ద క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ పనామా కెనాల్ అనమాట. సో ఈ టాపిక్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్కి ప్రెసిడెంట్కి ఎవరు గెలిచారు? డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. సో ఆయన ఎప్పుడైతే మళ్ళీ అధికారంలోకి వస్తారో ఆయన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఈ పనామా కెనాల్ని కంట్రోల్లోకి తీసుకోవడమే. ఓకే, సో అందుకని ఈ పనామా కెనాల్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పి జియోగ్రఫికల్ లొకేషన్ మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇట్ లైస్ టు ద ఈక్వెటర్ ఇన్ సెంట్రల్ అమెరికా. ఎస్, ఇది కరెక్టే. సో పనామా కెనాల్ అనేది మనకి ఈక్వెటర్కి దగ్గరలోనే ఉంటుంది. సో టు బి ప్రిసైజ్ ఇది సెంట్రల్ అమెరికా దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వన్, కోస్టారికా బార్డర్స్ పనామా టు సౌత్ అంటున్నాడు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. బికాస్ కోస్టారికా ఏదైతే ఉందో ఇది పనామా కెనాల్కి నార్త్లో ఉంటుంది. మరి పనామా కెనాల్కి సౌత్లో ఏముంటుంది అంటే కొలంబియా. ఓకేనా, ఇట్ వాజ్ కొలంబియా. ఓకే, సో పనామా కెనాల్కి నార్త్లో కోస్టారికా, పనామా కెనాల్కి సౌత్లో కొలంబియా. సో ఇలా ట్రిక్కీగా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో జాగ్రత్తగా చూసి మనం ఐడెంటిఫై చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఇన్ లోథల్, గుజరాత్? సో లోథల్, గుజరాత్లో మనం నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేయబోతున్నాము. సో దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రమోట్ ట్రెడిషనల్ షిప్ బిల్డింగ్ టెక్నిక్స్, టు షోకేస్ ఇండియాస్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ మ్యారిటైమ్ హిస్టరీ, to create a naval base for India's maritime security,
టు ఫెసిలిటేట్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యారిటైమ్ గూడ్స్ ఫ్రమ్ గుజరాత్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనమాట. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, హూ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. సో హూ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? సో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. సో ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చింది అంటే ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని ప్రజెంట్ డెవలప్ చేస్తున్నారు, ఇంకా ప్రాజెక్ట్ అనేది ఫినిష్ అయిపోలేదు. ఓకేనా? సో డెవలప్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క వర్క్ అనేది ఎలా ఉంది అని చెప్పి రివ్యూ చేయడానికి ఒక 3 మెంబర్స్ మీట్ అయ్యి రివ్యూ చేశారన్నమాట. సో ఎవరు వాళ్ళు అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ అఫైర్స్ ఇతనితో పాటు గుజరాత్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్. ఓకే, సో వీళ్ళ ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ని రివ్యూ చేశారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్, మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని 2 phases ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. సో phase 1 యాజ్ వెల్ యాజ్ phase 2. ఈ phase 1లో కూడా మనకి phase 1A ఉంటుంది, phase 1B ఉంటుంది. సో ఈ phase 1A ఏదైతే ఉందో దీని యొక్క ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ 65% ఫినిష్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ పోర్షన్ అనేది ఆగస్ట్ 2025 కల్లా ఫినిష్ అయిపోబోతుంది. ఈ పాయింట్ చెప్పారు. దీంతో పాటు ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది 2028 కల్లా ఫినిష్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టినామని చెప్పి అంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే ఒక లైట్ హౌస్ మ్యూజియంని తయారు చేయబోతున్నారు. ఒక లైట్ హౌస్ మ్యూజియం అనమాట. సో ప్రపంచంలోనే ఒక టాలెస్ట్ లైట్ హౌస్ మ్యూజియంని తయారు చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ ఏముంటాయి, ఈ నేవీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, లేకపోతే కోస్ట్ గార్డ్స్ ఉంటారు కదా వీళ్ళు. సో వీళ్ళకి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ కానీ, లేకపోతే హెలికాప్టర్స్ కానీ, ఓకేనా, లేకపోతే చిన్న చిన్న వెషల్స్ కానీ, వాటికి సంబంధించిన పిక్చర్స్ అనేవి గ్యాలరీ రూపంలో ప్లేస్ చేస్తారనమాట. సో ఎందుకు లోతల్ని సెలెక్ట్ చేసుకున్నాము? బికాస్ మీరు కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివినప్పుడు లోతల్ అనేది డోక్యాడ్ లాగా యాక్ట్ చేసేది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? సో అరౌండ్ 4500 years బ్యాకే మన దగ్గర ఈ డోక్యాడ్ ఫెసిలిటీ ఉంది. సో ప్రపంచానికి ఈ విషయం అనేది మనం చాటి చెప్పుకోవాలి అని చెప్పి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సో ఎంటైర్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏన్షియంట్ టైం నుంచి మోడర్న్ టైం వరకు, అంటే లోతల్ టైం దగ్గర నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లోతల్ డోక్యాడ్ ఆ టైం దగ్గర నుంచి సో ప్రజెంట్ లోతల్ ఇప్పుడు వరకు మన ఇండియా యొక్క మ్యారిటైమ్ హిస్టరీని డిస్ప్లే చేయడానికి, అంటే మనం ఎంత అభివృద్ధి చెందామో, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, వేటిని యూజ్ చేసేవాళ్ళం, సో ట్రేడ్ అనేది ఏ ఏ కంట్రీస్కి మధ్య జరిగేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో, సో ఎవరెవరికి మధ్య జరిగేది, మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది, సో వాటికి సంబంధించిన ఒక గ్యాలరీ, ఒక మ్యూజియం అనేది డెవలప్ చేయబోతున్నారు. ఓకేనా? సో ఇది ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో టు షోకేస్ ఇండియాస్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ మ్యారిటైమ్ హిస్టరీ, ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 questions కాంప్రహెన్సివ్గా ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే tarais.com వెబ్సైట్ని విజిట్ చేస్తుండండి. అక్కడ డైలీ మనం ఈ క్వశ్చన్స్ని క్విజ్ రూపంలో ప్లేస్ చేస్తున్నాము. సో ఫస్ట్ అక్కడ క్విజ్ని అటెంప్ట్ చేయండి, ఆ తర్వాత మన క్లాస్ని చూడండి. ఓకేనా? సో ప్రిలిమ్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎంసీక్యూస్ని సాల్వ్ చేసే హ్యాబిట్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అగైన్ ఐమ్ రిపీటింగ్, నేను మళ్ళీ చెప్తున్నాను, మన సెషన్స్ని కానీ మీరు కానీ రెగ్యులర్గా ఫాలో అయితే ఈజీగా మీరు ప్రిలిమ్స్ని క్రాక్ చేసేస్తారు. ఐఎమ్ ప్రెటీ షూర్. సో సిన్సియర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుంటున్నారు. నాకు డైలీ నెంబర్ ఆఫ్ మెసేజెస్ కూడా పెడుతూ ఉన్నారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఇలాగే మంచిగా యూటిలైజ్ చేసుకోండి. సో ఇటువంటి క్వాలిటీ కంటెంట్ అనేది యూట్యూబ్లో ఎవరు ప్రొవైడ్ చేయరు. సో యాక్చువల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకు 5 minutesలో అయిపోతుంది సెషన్ అనేది. బట్ అలా చేసి మీకు ఎటువంటి యూజ్ అనేది లేదు. ఓకేనా? మీకు అడిషనల్ పాయింట్స్ కూడా తెలియాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది కూడా తెలియాలి. ఈ క్వశ్చన్ని మీకు ఎగ్జామ్లో పెట్టరు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ టాపిక్ మీద క్వశ్చన్ వస్తుంది, అది ఎలా రావచ్చు అనేది రిమైనింగ్ పాయింట్స్ కూడా మనం కవర్ చేయాలి. సో మీకు కవర్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది, అందుకని నేను ఇక్కడ ఉన్నాను. సో అందుకని ఈ సెషన్స్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో పాజిటివ్గా హ్యాపీగా అందరూ ప్రిపేర్ అవ్వండి. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో 31st కాబట్టి ఈరోజు 31st December. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. సో కొంచెం బ్రేక్ తీసుకోండి. సో ఓకేనా? సో కొంచెం బ్రేక్ తీసుకోండి, చిల్ అవ్వండి హ్యాపీగా, బట్ గెట్ బ్యాక్ టు స్టడీస్. అట్లీస్ట్ రేపు ఒక 3 hours అయినా సరే మీరు చదవాల్సిందే. ఓకే, డన్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.